ఆ రకంగా ఈసారి మనకి వెల్లంకి నాగినేడి గారు అనే ప్రముఖ సినీ నటులు విచ్చేస్తున్నారు. వారికి సన్మాన కార్యక్రమం. ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్ నాటక పోటీలకి ఖరగ్పూర్ ప్రజలందరికీ ఆహ్వానం. మనకి ప్రవాసాంధ్ర అంటే మన కడప డ్రామా నాటికలు చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ హ్యాపీ. మళ్ళీ మన రిజ్యూమ్ అయింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. నమస్కారం. ఈ ప్రవాస నవీ కళా పరిషత్ వైపు నుంచి 13వ తారీఖు ముగ్గులు పోటీ కూడా ఉంది. ఇంకా 19, 20 తారీఖు నాటకాల పోటీ. నెక్స్ట్ ఈ 2 ఫంక్షన్లో వచ్చి పార్టిసిపేట్ చేయాలి. అందరికీ ధన్యవాదాలు. సినిమా యాక్టర్ వస్తున్నారు. ప్రతి తెలుగు వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ ఆశిస్తూ అందరికీ నమస్కారం. తెలుగు ప్రజానికి ఖరగ్పూర్లో ఉన్న అందరికీ కూడా అయ్యా, మనమందరం కూడా ఒక ఐక్యతంగా ఉండాలంటే రకరకాల కార్యక్రమాలు చేస్తుండాలి. అందులో మన పిఎన్కే నాటక ప్రదర్శనలు ఏవైతున్నాయో దానికి మనం అందరం ఇచ్చేసి ఘనంగా జయప్రదం చేయాలని మీ అందరికీ మనిషి గారు ప్రోగ్రామ్ గురించి ఇంకా సినిమా యాక్టర్ వస్తున్నారు, వాళ్ళ కార్డ్ లాంచింగ్కి వచ్చారు, ఎంతో సంతోషం. మీరు 2 మాటలు చెప్పాలని. ఇది సభ్యులందరికీ శుభాకాంక్షలు. 2024 పరిషత్ ఇది కొంచెం 15 రోజులు లేట్గా మనం జనవరిలో కండక్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మనం 2 రోజుల కార్యక్రమం, సుమారు 6 నాటికలు, లోకల్గా మనకొక నాటిక. ఈ నాటిక ప్రదర్శన, ఈ కళా సంస్థ కళా పరిషత్ ఎప్పుడు కూడా కళలకి ముందుంటుంది ఖరగ్పూర్ నగరంలో. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేయమని సభ్యులకి ఇంకా తదితర మన నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపైనే ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ, మరి అలాగనే మన ప్రతిసారి కూడా మనం ఒక సెలబ్రిటీ నటుల్ని తీసుకురావటం, వారికి ఆదరించి సన్మానం చేయడం మన ఆనవాయితీ. వెల్లంకి నాగినేడి గారు అనే ప్రముఖ సినీ నటులు విచ్చేస్తున్నారు. వారికి సన్మాన కార్యక్రమం. అలాగే మరికొంతమంది పెద్దలకు కూడా మనం సన్మాన కార్యక్రమం ఏర్పాట్లు చేశాం. ఈ కార్యక్రమాలు జయప్రదం చేయమని మిమ్మల్ని అందరినీ మరీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖరగ్పూర్ ప్రజలందరికీ తెలియాలి ప్రోగ్రామ్ మనం చేస్తాం, అందరూ రావాలని కోరుతూ. ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్ నాటక పోటీలకి ఖరగ్పూర్ ప్రజలందరికీ ఆహ్వానం. ఈరోజు ఈ నాటికలు 6 నాటికలు ప్రదర్శన జరుగుతుంది. 7వ నాటిక పిఎన్కే నటులు నటిస్తున్నారు. ఖరగ్పూర్ ప్రజలందరికీ ముఖ్యంగా ఈ నాటక వారోత్సవాన్ని ఈ నెలలో జరుగుతుంది కాబట్టి అందరికీ ఆహ్వానితులే. అందరూ వచ్చి విజయవంతం చేయాలని మరీ ఖరగ్పూర్ పౌరులందరికీ ప్రార్థిస్తున్నాం. గాయత్రి జ్యువెలర్స్ విక్రమ్ గారు మన మధ్యన ఉన్నారు, కార్డ్ లాంచింగ్. మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మనకి ప్రవాసాంధ్ర అంటే మన కడప ప్రజలకి ఒకటి ఉండదంటే డ్రామా నాటికలు చాలా బాగుంటుంది. అండ్ ఎవ్రీ పీపుల్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నాటికలు అంటే మనం ప్రవాసాంధ్రకి వెళ్తే మనకు తెలుస్తుంది ముందు చేసేదంటే. ఇట్స్ వెరీ హ్యాపీ. మళ్ళీ మన రిజ్యూమ్ అయింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అది ఇంకా ముందుకు పట్టుకెళ్ళాలి. మనం విల్ ట్రై ఫర్ దట్. ఎక్స్ సీనియర్ డిఎం, ఎక్స్ డిప్యూటీ సీఎం, ఎన్నో పోస్టుల్లో ఖరగ్పూర్లో సేవలు చేశారు, రైల్వేకి సేవలు అందించారు. నమస్కారం. ఈ ప్రవాస నవీ కళా పరిషత్ వైపు నుంచి 13వ తారీఖు ముగ్గులు పోటీ కూడా ఉంది. 13వ తారీఖు ముగ్గులు పోటీ, ఇంకా 19, 20 తారీఖు నాటకాల పోటీ. అదే ప్రజలందరికీ మా రిక్వెస్ట్, ఈ 2 ఫంక్షన్లో వచ్చి పార్టిసిపేట్ చేయాలి. అందరికీ ధన్యవాదాలు. ఎల్ఆర్కే గారు మరి ఈఎస్ స్ట్రైట్ దగ్గర ఉన్న ఒక మంచి మందిరాన్ని స్థాపించారు. ఫౌండర్ మెంబర్, మన లైఫ్ మెంబర్ కూడా శ్రేయబ్లాసి. మీరు కూడా ఒక
చిన్న మెసేజ్. నా కోరిక ఏంటంటే 2004ది 2024-25లో చేస్తున్నాం. కొన్ని సమయం మనకు అనుసరించక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేయలేకపోయాం. కానీ ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తున్నాం కాబట్టి సినిమా యాక్టర్ వస్తున్నారు. ప్రతి తెలుగు వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మన మధ్యన ఆంధ్ర స్కూల్ టీచర్ ఇన్ఛార్జ్ డాక్టర్ తారకేశ్వరరావు గారు ఉన్నారు. తారకేశ్వరరావు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఖరగ్పూర్ ప్రజలకి ఒక మెసేజ్ మన పిఎన్కిలో అయ్యే ప్రోగ్రామ్స్ గురించి మీరు ఇవ్వాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తెలుగు ప్రజానికి ఖరగ్పూర్లో ఉన్న అందరికీ కూడా అయ్యా, మనమందరం కూడా ఒక ఐక్యతంగా ఉండాలంటే రకరకాల కార్యక్రమాలు చేస్తుండాలి. అందులో మన పిఎన్కే నవీక పరిషత్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న నాటక ప్రదర్శనలు ఏవైతున్నాయో దానికి మనం అందరం ఇచ్చేసి ఘనంగా జయప్రదం చేయాలని మీ అందరికీ కోరుతున్నాం. ఏంటంటే ఆ రోజు 19-20 తారీఖున వచ్చి ఈ నాటకాలను జయప్రదం చేయాలని ఘనంగా మనం అందరం విజయవంతం చేయాలని మీ అందరికీ కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.